ఇక ప్రస్తుతం విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ లో తూళ్లూరు రైతులను కలుసుకున్న తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అడవి బాగుంది, ఒక మారుమూల ప్రాంతంలో ఊరికే వస్తుందని చెప్పి అక్కడ రాజధాని కడితే అది అభివృద్ధి కాదు, దానివల్ల రాష్ట్రం నష్టపోతుందని చాలా స్పష్టంగా చెప్పాను. ప్రపంచంలో ఎక్కడ చూసినా రాజధాని అనేది ఒక సోషల్ లైఫ్ ఉండాలి, ఒక రాజధాని అనేది మధ్యలో ఉండాలి, ఒక రాజధాని అనేది ఆర్థికంగా అభివృద్ధి కావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఎప్పటి నుంచో ఆ సిటీ ఉంది. నేను ఆ రోజు బాగా డెవలప్ చేసి సైబరాబాద్ నగరాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కట్టి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చిందంటే ఆ రోజు మనం చేసిన ఆదాయం వల్లనే చాలా వరకు ఉపయోగపడింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి మొన్న బైఫర్కేషన్ అప్పుడు చాలా స్పష్టంగా అధికారులు కానీ పెద్దలందరూ లెక్కేశారు. మనకు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్, తెలంగాణకు 16,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్, అది లెక్కలు తెచ్చారు. అంటే ఆ రోజు మనం చేసిన అభివృద్ధి వల్ల ఫలితాలు వచ్చాయి. అయితే ఈరోజు నేను ఆలోచించింది, మళ్ళీ ఈ యొక్క రాష్ట్రం ఒక నూతన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలంటే ఒక సెంటర్లో ఉండాలి. ఒక మారుమూల ప్రాంతంలో పెడితే అది అభివృద్ధి కాదు. ఒకవేళ ఎక్కడన్నా భూమి ఊరికే వచ్చినా ఎక్కడన్నా ఒక మారుమూల ప్రాంతంలో కానీ అది రాజధాని పెడితే అక్కడ మనుషులు కూడా ఉండరు. మన రాష్ట్రంలో పెద్ద సిటీలు మీరు చూస్తే ఒక పక్క విజయవాడ, గుంటూరు, ఇంకో పక్క చూస్తే విశాఖపట్నం, ఇంకో పక్క చూస్తే దీని తర్వాత తిరుపతి అయితే 3-4 లక్షలే. ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని సుమారు 40 లక్షల జనాభా ఉంటే 80-90 లక్షల జనాభాకు మనం అభివృద్ధి చేయగలిగాం. దానివల్ల ఈరోజు అక్కడ ఐటీ కంపెనీలు వచ్చాయి, వాళ్ళకి కానీ అక్కడ ఉండే వాళ్ళకి అందరికి హాస్పిటల్స్ వచ్చాయి, అదే మరి కాలేజీలు వచ్చాయి, షాపింగ్ మాల్స్ వచ్చాయి, పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. అదే కానీ ఎక్కడన్నా మారుమూల ప్రాంతాల్లో కలిసి ఒక రాజధాని కడితే అక్కడ హాస్పిటల్ పెడితే అక్కడ పేషెంట్ కూడా ఉండకుండా ఎవరిని చూడాలన్న అవకాశం అర్థమే కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆ రోజు అసెంబ్లీలో మీరు చూశారు, పెద్ద డ్రామా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నా ప్రకటన అడ్డుకోవాలని కూడా ప్రయత్నం చేశారు. మీరందరూ టీవీలు చూశారనుకుంటాను. అడ్డం పడితే నేను ఒకటే చెప్పాను, నేను ఒక్కసారి అనుకుంటే ఎట్టి పరిస్థితిలో ఎనిక్కిపోయే సమస్య లేదు, ఎనిక్కి తగ్గే సమస్య లేదు. ఇంకొక మాట కూడా చెప్పాను, నాకే స్వార్థం ఉంటే మా ఊర్లో పెట్టుకునేవాడిని. ఎందుకంటే తిరుపతి అదే కాదు, ఆ రోజు మీకు మా ఊర్లో పెట్టుకుంటే మా ఇంటి ముందరనే రాజధాని ఉండేది, ఆఫీసు కూడా ఇంటి ముందరనే 10,000 ఎకరాలు 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. కళ్యాణ్ డ్యామ్ దగ్గర నుంచి తిరుపతి వరకు బ్రహ్మాండమైన రాజధాని, ఎవరిని అడిగే పని లేకుండా కట్టేసేవాడిని. కానీ ఆ రోజు నేను ఆలోచించి నా స్వార్థం కోసం ఆలోచించాల. జీవితంలో ఒకటి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉండేవాళ్ళు ఎప్పుడో ఒక్కొక్కసారి అవకాశాలు వస్తాయి. ఇది ఒక విధంగా సంక్షోభంలో ఒక అవకాశం. ఆ రోజు కానీ రాష్ట్రం విడిపోకపోతే ఈ ఆలోచనే వచ్చేది కాదు. విడిపోయిన తర్వాత విధి లేని పరిస్థితిలో రాజధాని కట్టుకోవాలి. ఈ రోజు కట్టే రాజధాని 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు తెలుగువారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్యాయం జరిగితే లేకుంటే మనం సరిగా కానీ వ్యవహరించకపోతే భావితరాలు మనం క్షమించరు, చరిత్ర కూడా మనం క్షమించదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ తుళ్ళూరు ప్రాంతం మొత్తం ఉన్నారు, మీరంతా కూడా మంగళగిరి, తుళ్ళూరు ప్రాంతం, ఆ ప్రాంతం అందరూ చూస్తే మీ దగ్గర చదువుకున్న వాళ్ళు చాలా మంది అమెరికాకు పోయారు. ఎందుకంటే ఉద్యోగం కోసం, ఉపాధి కోసం పోయారు. ఇప్పుడు ఎక్కడెక్కడో చదువుకొని మన దగ్గరకు వస్తారు, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం మన దగ్గరకు వస్తారు. ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు అమెరికా వాళ్ళే వస్తున్నారు బాగా.